కాలంలో జరిగినట్లుగా నేటి దినములో కూడా జరుగుతుందని బైబిల్ వాక్యాలు తెలియజేస్తున్నాయి. నోవా కాలంలో జనులు ఇష్టానుసారంగా తిని తాగి వ్యభిచారం చేస్తూ ఒకరికొకరు చంపుకుంటూ నరహత్యలు చేసుకుంటూ మరి భయంకరంగా జనులందరూ కూడా ఆనాడు భూమి అంతా కూడా శపించబడింది. ఆనాడు దేవుడు చేసిన ప్రజలందరూ కూడా భూలోకమంతా కూడా పాడైపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నరులు చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, సంతాపడుతున్నాను అంటాడు. చేసినందుకు నోవాకు చాలా కాలం పాటు అందరికీ సువార్త ప్రకటించాడు. జలప్రళయం రాబోతుంది, మారండి, దేవుడు వాడని సిద్ధపరుస్తున్నాడు అంటే ఒక్కడు కూడా ఆ నోవాకు మాట ఎవ్వరు కూడా వినలేదు. అందరూ అపహాసం చేశారు, హేళన చేశారు. జలప్రళయం రావడం అందరూ నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. మిగతా వాళ్ళందరూ కూడా జలప్రయాణంలో కొట్టుకుపోయినట్లుగా మన దేవుని వాక్యాల్లో ఆదికాండం 7 అధ్యాయం మనకు తెలియజేస్తుంది. నేటి దినంలో కూడా జనులు ఇష్టానుసారం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, క్లబ్లకు వెళ్తున్నారు, విచ్చలవిడిగా సినిమా థియేటర్లకు వెళ్తున్నారు. మరి విచ్చలవిడిగా మరి భయంకరంగా లోకంలో తిరుగుతున్నారు. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తారు, సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో తిరుగుతారు. మరి భయంకరంగా పార్కులకి, మరి భయంకరంగా సినిమా హాల్కి, విచార గృహాలకి మరి రకరకాలుగా తిరుగుతూ జనులు చెడిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవహు దినముల్లో జరిగినట్లుగా మనిషి కుమారుని దినముల్లో కూడా జరుగునని యేసుప్రభు చెప్పాడు. కనుక దేవుని భయం లేకపోతే దేవుని యొక్క సన్నిధి మనతో ఉండదు. నోవహు దినముల్లో జరిగినట్లుగా మనిషి కుమారుడు ఏ సమయంలో రావచ్చు, రహస్య రాకడ అన్నట్టు ఉంటారు, ర్యాప్చర్ అని అంటారు. ఆ ఎత్తబడుటలో అందరూ కూడా దేవుని భయభక్తులుగా ఎత్తబడతారు. దేవుని తలుపు అక్కడ నోవాహు చేసిన వాడలో దేవుని తలుపు మూసాడు. అందరూ తలుపు కొడుతుంటే ఆ నోవాహు అంటాడు, ఈ దేవుని మూసిన తలుపు కనుక నేను తెరవలేను, నాకు అసాధ్యం అంటాడు. ఈ రోజుల్లో కూడా నోవాహు కాలంలో జరిగినట్లుగా నేటి దినములో కూడా జరుగుతుందని బైబిల్ వాక్యాలు తెలియజేస్తున్నాయి. నోవాహు కాలంలో జనులు ఇష్టానుసారంగా తిని తాగి వ్యభిచారం చేస్తూ ఒకరికొకరు చంపుకుంటూ నరహత్యలు చేసుకుంటూ మరి భయంకరంగా జనులందరూ కూడా ఆనాడు భూమి అంతా కూడా శపించబడింది. ఆనాడు దేవుడు చేసిన ప్రజలందరూ కూడా భూలోకమంతా కూడా పాడైపోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నరులు చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, సంతాపడుతున్నాను అంటాడు. చేసినందుకు నోవాకు చాలా కాలం పాటు అందరికీ సువార్త ప్రకటించాడు. జలప్రళయం రాబోతుంది, మారండి, దేవుడు వాడని సిద్ధపరుస్తున్నాడు అంటే ఒక్కడు కూడా ఆ నోవాహు మాట ఎవ్వరు కూడా వినలేదు. అందరూ అపహాసం చేశారు, హేళన చేశారు. జలప్రళయం రావడం అందరూ నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది.